హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మా బావ అయితే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు, బ్రేక్ఫాస్ట్ చేసి అట్లా కూర్చున్నాడు. అగారో నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. ఇది 3 లీటర్ కెపాసిటీతో వస్తుంది. దీనికి 8 ప్రీసెట్ ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది యూజ్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. పైన ఇది ఉంది చూసారా, ఇందులో నుంచి ఎయిర్ అనేది బయటకు వస్తుంది. రైస్ లో ఎక్స్ట్రా వాటర్ అయితే ఇందులో సేవ్ అవుతాయి. ఇది ఫిట్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకా ఈ రైస్ కుక్కర్ కి లాక్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసామంటే ఓపెన్ అవుతుంది. అండ్ దీనికి మెజర్మెంట్ కప్ కూడా ఇచ్చారు. అలాగే స్టీమింగ్ బౌల్ కూడా వచ్చింది. స్టీమ్ ఐటమ్స్ అన్ని ఇందులో స్టీమ్ చేసేసుకోవచ్చు. అలాగే దీనికి సెరమిక్ బౌల్ కూడా ఇచ్చారు. ఈ రైస్ కుక్కర్ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలు, ఎలాంటి ఐటమ్స్ అయినా సరే ఈజీగా క్విక్ గా మనం కుక్ చేసేసుకోవచ్చు. దీనికి స్పెషల్ స్పూన్స్ కూడా ఇచ్చారు, చూడండి 2 ఇచ్చారు. దీనికి డిటాచబుల్ వైర్ కూడా ఇచ్చారు. జస్ట్ మనం ఇలా ఈ ప్లగ్ ను లాక్ చేసేసుకొని పవర్ బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పవర్ బటన్ అయితే ఆన్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సోయాబీన్ రైస్ చేద్దామని చెప్పి పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ని స్టీమ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి స్టీమ్ అయిన తర్వాత నేను రైస్ అనేది బాయిల్ చేస్తాను. ఇక్కడైతే నేను స్టీమ్ చేస్తున్నాను కాబట్టి స్టీమ్ దగ్గర క్లిక్ చేసేసుకొని టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈజీగా స్టీమ్ అయిపోతాయి కాబట్టి చూడండి ఎంత తొందరగా స్టీమ్ అయిపోయాయో. నెక్స్ట్ అయితే నేను రైస్ అనేది ఇందులో డైరెక్ట్ ఫ్రై చేసుకొని బాయిల్ చేసేసుకోవడమే. జస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మనకి సోయాబీన్ అలాగే క్యారెట్ అయితే మనకి స్టీమ్ అయిపోయాయి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, నాకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత బియ్యం కడిగి పక్కన ఉంచుకున్నాను. ఆల్రెడీ నేను స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ వెజిటేబుల్ అయితే వేసి కాసేపు ఫ్రై చేసేసుకున్నాను. కాసేపు ఫ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టీమ్ చేశాను కాబట్టి. ఇక నేను కడిగి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసి కాసేపు అలా ఫ్రై చేశాను. ఆ తర్వాత నేను 1.5 కప్పు మెజర్మెంట్ కప్ ఉంది కదా, అందులో 1.5 కప్ అయితే బియ్యం తీసుకున్నాను. అందుకే నేను 3 కప్స్ అయితే వాటర్ వేసాను అంతే. దీనికైతే టైం సెట్ చేయాల్సిన అవసరం లేదు. రైస్ జస్ట్ మనం ఆన్ చేసామంటే కుక్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. చూడండి రైస్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయిందో కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ అవుతుంది ప్రోడక్ట్. సో మీకు ఈ రైస్ కుక్కర్ కావాలి అని అనుకుంటే నేను ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తున్నాను. అలాగే పూర్తి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సండే అన్న పేరే కానీ అసలు ఆయన మనకు దొరకలేండి, అది వేరే విషయం. సో మా పిల్లలు అయితే లేచిలు మళ్ళీ పడుకున్నారు. ఇట్లండి నాన్న మాట్లాడుతురండి. ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి అన్నా మంచిగా అంటాడు విమాన్ అంటాడు. మా రిత్విక్ అయితే బాగా అంటాడు కదా డాడీ అంటాడు, మంచోడు. లే శాండ్విచ్ తినరా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అవకాడో శాండ్విచ్. అదైతే షూట్ చేసిన, కాకపోతే షార్ట్లో వస్తుంది. ఆల్రెడీ చూసే ఉంటారు మీరు, ఎందుకంటే ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తే కదా. ఓ మా చిన్నోళ్ళు లేచిండు. నానా బ్రష్ చేస్తావా? ఏం తింటావు ఈరోజు? బ్రేక్ఫాస్ట్ ఏంటిది? అవకాడో బ్రెడ్. నీకు ఇష్టమా? టేస్ట్ ఎట్లుంటది? బాగుంటుందా? గుడ్ మార్నింగ్ వివాన్. మరి లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా? చెప్పు. गुड मॉर्निंग बेटा. ओके चलो ब्रश करो, ब्रश करके आ जाओ, ठीक है? बाय. चलो ऋत्विक कम फास्ट. ఈయనకు అసలు పొద్దున అవ్వదు అసలే. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 8:30 అవుతుంది. ఓకే ఇద్దరు చూడండి, వర్షం పడింది ఇందాక, ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట. మా పప్పాయి చెట్టు చూడండి. తిను. ఖరాబ్ చేసిండా?
తినిగా. పెరుగులో డిప్ చేసుకొని తిను, టేస్ట్ బాగుంటుంది. బాగుందా? పిల్లలైతే తినేశారు కదా, ఇక నేనైతే వాళ్ళు మిగిల్చినవి కొన్ని ఒక శాండ్విచ్ అయితే తీసుకొని తింటున్నాను. ఈ తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూషన్ అవుతుంది, చూసేయండి. ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది ఇంట్లో, జాడు పౌచా అన్నీ చేసేసాను. ఇక కర్రీస్ ఉన్నాయి అన్నమాట, ఇప్పుడు కర్రీస్ చేయాలి. ఓకే, తినేస్తాను మరి. ఫస్ట్ సెమిస్టర్ 1 పెద్దది, హలో గైస్ 2 ఏమో చిన్నది. హలో గైస్ అట. పాపం మా బావ, పాపం ఫ్రెండ్స్, మా బావ అయితే చాలా కష్టపడుతున్నాడు. డ్యూటీ చేసి వచ్చిండు కదా, మళ్ళీ పిల్లలకైతే అట్టలు వేయాలని చెప్పి వేస్తున్నాడు. అట్టలేనా ఏంటి, కవర్స్ వేస్తున్నాడు. ఎంతైనా కష్టజీవి కదా. చెప్పేదన్నా వివాన్, మీ మేడం ఏమంటుంది? ఖరాబ్ చేయకండి అట్లా. డైలీ వ్లాగ్స్ చేయండి బాబా. కేజీ అని చెప్పినా కానీ ఇది ఎట్లా క్లీన్ చేయాలి? ఇదైతే మటన్ కర్రీ. మటన్ బోటి తీసుకొచ్చాడు అని చెప్పాను కదా, ఇక అవైతే ఇప్పుడు నేను కుక్ చేయాలంటే మటన్లో ఖచ్చితంగా పుదీనా ఉండాలి కదా. అందుకే మా పక్కన సిస్టర్ వాళ్ళైతే ఇలా గార్డెనింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ గార్డెన్లో ఏమైనా పుదీనా ఉందా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, కాకర చెట్టు భలే ఉంది కదా. ఇక పుదీనా మాత్రం నేను ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ కొంచెం వాళ్ళే పెంచుకుంటున్నారు కదా, మళ్ళీ ఏమైనా అనుకుంటారు. ఇక అందుకే కొంచెం అయితే పుదీనా తీసుకున్నాను. జస్ట్ వాసన మందం ఉంటే సరిపోతుందని చెప్పి కొంచెం అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా చిన్నోడైతే వీడియో తీస్తున్నాడు. ఎంతైనా ఇలా గార్డెన్ అంటే భలే ఉంటుంది కదా చూడడానికి. మా ఇంటి ముందే ఉంటుంది, కావాలంటే ఏదైనా వీడియోలో మీకు పూర్తిగా షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. ఇలా క్వార్టర్స్లో ఉండే వాళ్ళు ఎక్కువగా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయాలంటే ఏంటంటే కొంచెం టైం దొరకాలి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. కానీ నాకైతే టైము ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే టైం దానికది కేటాయించవచ్చు, కాకపోతే ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి. ఇక పుదీనా అయితే కొంచెం తీసుకున్నాను. చూడండి, మా ఇంటి పక్కకే పెద్ద మందారం చెట్టు ఉంటుంది, 2 ఉన్నాయి. ఇవే నేను ఎక్కువగా పూజకి యూస్ చేస్తూ ఉంటాను. ఎన్ని పువ్వులు పూసాయో కదా, బాగున్నాయి కదా చూడడానికి, అసలు భలే అనిపిస్తుంది. ఇక ఇంటికి వచ్చి అయితే మటన్ బోటీ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే మటన్ కర్రీ అయితే చేసేస్తాను. ఆల్రెడీ ఈ వీడియోస్ అనేది మీకు షార్ట్ వీడియోస్లో వచ్చే ఉంటాయి, మీరు చూసే ఉంటారు కదా. సో ఇది జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను అంతే. బోటీ అయితే వేడి నీళ్ళల్లో ఉంచి కాసేపు తీసి మళ్ళీ ఆ పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఉడకనిచ్చాను. ఉడికించిన తర్వాత బోటీ పరిస్థితి ఇదనమాట. ఇది నేను టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే చేశాను అనమాట. సో బోటీ తెచ్చుకోవడం ఇది సెకండ్ టైం. లాస్ట్ టైము రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒకసారి తీసుకొచ్చాము, ఇప్పుడైతే మేమే తిందామన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చినందుకు చాలా సాటిస్ఫైడ్గానే తిన్నాము, పర్లేదు, బాగుంది. నెక్స్ట్ టైం కూడా తీసుకురావాలి ఇంకా, ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు కాబట్టి అంటున్నాను. సో ఇక్కడైతే ఇక కట్ చేసి పక్కన పెట్టుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. చాలామంది డైలీ వ్లాగ్స్ అడుగుతున్నారు, డెఫినెట్లీ షూట్ చేస్తాను, ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన వీడియోస్కి హైప్స్ ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇదన్నమాట సంగతి. మేమైతే కన్నం తినేస్తాను, ఉంటాను మరి, బాయ్ బాయ్.